స్టార్ట్ అవ్వట్లేదేంటిది? యాచ్చి! రే సీను, ఎక్కడున్నావు? బండి ఆగిపోయిందిరా. ఏమైందేంటో స్టార్ట్ అవ్వట్లేదు. అర్జెంటుగా మెకానిక్ని పంపించు. నేను అత్తాపూర్ 3వ నెంబర్ వీధిలో ఉన్నా. త్వరగా పంపించు. అమ్మో నా కారు! తప్పుకోండి తప్పుకోండి తప్పుకోండి! పెద్దయినా తప్పుకో తప్పుకో పెద్దయినా. అయ్యో పెద్దయ్యా, పెద్దయ్యా తప్పుకో, పెద్దయ్యా తప్పుకో. తప్పుకోండి తప్పుకోండి పెద్దయినా, తప్పుకో తప్పుకో పెద్దయినా. తప్పుకో పెద్దయినా. పెద్దయ్యా సమయానికి దేవతరా వచ్చి పెద్దాన్ని కాపాడావమ్మా, లేకపోతే కారు కింద పడిపోయేవాడు. అమ్మో నా కారు! అయ్యో పెద్దయ్యా, లేవండి లేవండి, జాగ్రత్త. ఇదిగోండి. అయ్యో రక్తం వస్తుందే. కాస్త అయితే చచ్చిపోయేవాణ్ణి, అంతే కదమ్మా. అలా జరగకూడదనే కదా పెద్దయ్యా నేనొచ్చింది. ఏం పేరమ్మా నీ పేరు? త్రినయని. త్రినయని, ఆ అమ్మవారి పేరు చాలా బాగుంది. ఎక్కడికి వెళ్ళాలి పెద్దయ్యా? జైలుకి. జైలుకా? మీ వాళ్ళెవరన్నా ఉన్నారా అక్కడ? ఎవ్వరూ లేరమ్మా. మరి ఎక్కడి నుంచి వస్తున్నారు? జైలు నుండే. ఎక్కడ నుండి వచ్చినా అక్కడికే వెళ్ళాలి కదమ్మా. భయం వేస్తోందా? నేరస్తుణ్ణి కాపాడనేంటా అని భయపడుతున్నావా అమ్మా? ఆడపిల్లని అమ్మ అని పిలిచే నువ్వు దుర్మార్గపు పనిచేసి జైలుకి వెళ్ళుంటావా అనుకోను పెద్దయ్యా. ఏం జరిగిందో నాకు తెలీదు. తెలుసుకుని నువ్వేంటన్నది తెలుసుకోవాలని కూడా లేదు.
ఎవరూ లేరంటున్నావు. ఎక్కడికి వెళ్తావని ఆలోచిస్తున్నాను. ఎవ్వరూ లేని నాలాంటి వాళ్ళకి ఆ విశాలాక్షమ్మ తల్లే దిక్కమ్మా. పెద్దయ్యా, నువ్వు విశాలాక్షమ్మ వారినే కొలుస్తావా? మా ముక్కంటిపురంలో అమ్మవారి జాతర చాలా గొప్పగా చేస్తారు తెలుసా? అమ్మా, నువ్వు ముక్కంటిపురంలో ఉంటావా? అక్కడే పుట్టాను. పుట్టినిల్లు అదైతే మెట్టినిల్లు ఈ పట్నం. జగదీష్ అయ్య గారింటి కోడలుగా, విశాల్ బాబు గారి భార్యగా ఇక్కడే సేవలు చేసుకుంటూ ఉన్నాను. అంటే గాయత్రమ్మ గారి కోడలా ఈ నయని? నయనమ్మా, మీ ఇంటి పేరేంటమ్మా? మా అత్తగారి పేరు గాయత్రీదేవి. మా ఇంటి పేరు సూర్యదేవర. పెద్దయ్యా, మా అత్తారిల్లి ఇలవేల్పు కూడా విశాలాక్షమ్మ వారే. మిమ్మల్ని చేరదీస్తారనే అనిపిస్తుంది. రండి, ఇంటికి వెళ్దాం. వద్దులేమ్మా, నీకెందుకు భారం? నేను కూడా పేదింటి పిల్లనే పెద్దయ్యా. నన్నే కోడలుగా ఆదరించారంటే వాళ్ళెంత మంచివారో అర్థం చేసుకో. నేను చెప్తాను కదా, పద వెళ్దాం. తిలోత్తమా, కౌరవుల్ని కడతీర్చేటప్పుడు అర్జునుడికి రథసారథిగా శ్రీకృష్ణుడున్నట్టు నీ అంతానికి వారధిగా ఈ త్రినయని ఉండబోతోంది. వస్తున్నానే. ఏంటి పెద్దయ్య ఆలోచిస్తున్నావు? నేను చెప్తున్నాను కదా, ఏం కాదు, పద వెళ్దాం. అలాగేనమ్మా. నేనొచ్చి 5 నిమిషాలైనా నువ్వేం మాట్లాడకుండా సిగ్గుపడుతున్నావు ఏంటి? బుల్లిబావగారు, పుట్టినరోజంటే చిన్న పాపాయిలతో సమానమంట కదా. నేనింత పెద్దదాన్నైనా ఈరోజు మీకు సిగ్గుపిల్ల వేసుకున్న చిన్నపిల్లలా కనిపిస్తున్నానేమో అని సిగ్గేస్తుంది. అయ్యో, అలా ఏం కనబడట్లేదు. ఈ బట్టల్లో నువ్వు బ్రహ్మాండంగా ఉన్నావు. హ్యాపీ బర్త్డే. అయ్యో, అప్పుడే చెప్పేస్తారేంటి? ఒక్క నిమిషం ఆగండి. మీ తాతగారు ముహూర్తం ఏమైనా పెట్టారా? దేనికి? విషెస్ చెప్పడానికి. అలా అని కాదు. ఏ పద్మావతి, త్వరగా తీసుకురావే. ఏంటి ఇలా వచ్చింది? పుట్టినరోజు నాడు మీ పట్నంలో కేక్ వస్తారు కదా, మా ఊళ్ళో కేక్ దొరకదు, అందుకే బన్న తెప్పించా. ఏ, బన్న తీవే. టట్టడాయ్. మరి కత్తిపెట్టేందుకు? కొయ్యడానికే. బన్నునా నన్న? భయపడకండి బుల్లిబావ గారు. ఏ, నువ్వు వెలిగించవే. ఒక్క నిమిషం.
అగ్గిపెట్టుందా? లైటర్ ఉంది. ఓకే. మీరు పొగ తాగుతారా? యు మీన్ స్మోకింగ్? యా యా. నో నో, అలవాట్లో పొరపాటు, జోబులో పెట్టేసుకున్నాను. అంటే ఇప్పుడు దీన్ని ఊది బన్ను కట్ చేస్తావు అంతేగా? మేము ఊదాం. మేము దీపాలనెప్పుడు ఆర్పేయం బులిబావ గారు. ఇది కొండెక్కేంత వరకు వెలుగుతూనే ఉంటుంది. వెరీ గుడ్. ఆలస్యం చేస్తావేంటే, బన్ను కోసేయ్. ఇప్పుడే హ్యాపీ బర్త్డే చెప్పండి. కూర్చోండి బులిబావ గారు. అయ్యో కూర్చోండి. ఏ పట్టుకోవే. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. పుట్టినరోజు శుభాకాంక్షలే సుమన. ఇద్దరికి థ్యాంక్స్. నేనే తినిపిస్తాను. నువ్వు కూడా తినే. ఇంకొకటి ప్లీజ్ బావగారు. ప్లీజ్ బావగారు, బావగారు ప్లీజ్ నా కోసం, నా కోసం. వద్దు సుమన. కొంచెం 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 పట్టండి 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 నా కోసం. చాలు చాలు బాబా ప్లీజ్ 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 ప్లీజ్. ఈ రోజు నేను హర్ట్ చేయకూడదు. నేను చెప్పినట్టు వినాలి, లేకపోతే ఫీల్ అవుతాను. ప్లీజ్ తిను. సూపర్. హడావిడిలో నీకు గిఫ్ట్ తీసుకురావడం మర్చిపోయాను. నైని వదిన ఇచ్చిన మొబైల్ ఎప్పటి నుంచి వాడతావు? అదెక్కడుంది బాబు గారు? వాళ్ళ అమ్మ. నేను చెప్తా నాగు. మా అమ్మ చూసుకోకుండా బట్టల్లో నానబెట్టింది. పాడైపోయింది బులిబాబు గారు. అరే రే. పర్లేదులేండి, పద్మావతి ఫోన్ ఉందిగా. పుట్టినరోజు గిఫ్ట్ గా మీరే ఏదో ఒకటి కొనివ్వండి. ఏమివ్వాలో తెలియట్లేదు. డబ్బులు ఇస్తే. వద్దు, దేనికి అపార్థం చేసుకొని గొడవలైన ఇంట్లో. మీ చేతికున్న వాచ్ ఇవ్వండి, గుర్తుగా పెట్టుకుంటుంది. అంటే కొత్తది కాదు కదా. పర్వాలేదు, గుర్తుగానే కదా. ఓకే ఓకే. మీరే పెట్టండి. ఎంత బాగుందో. ఇందులో తిరగాడే ముళ్ళును చూసుకుంటూ కాలక్షేపం చేయొచ్చు. బులిబాబు గారు చాలా థ్యాంక్స్. మరి ఇది కేవలం గుర్తుగానే ఇచ్చాను. ఈసారి కలిసినప్పుడు తప్పకుండా ఏదో ఒకటి గిఫ్ట్గా ఇస్తాను. అలాగే. ఓకే, ఇక నేను వెళ్ళొస్తాను. బాయ్. టాటా. ఏయ్, నువ్వు చెప్పద్దు, నేనే చెప్పాలి. టాటా. మెట్లున్నాయి.
రా పెద్దయ్యా, జాగ్రత్త. రా రా పెద్దయ్యా, జాగ్రత్త. హే ఆ? స్టాప్ స్టాప్. ఏం చేస్తున్నావు? ఎవరిని పడితే వాళ్ళని ఇంట్లోకి ఎందుకు తీసుకొస్తున్నావు? ఆ, పాపం పెద్దయ్యకి ఎవరూ లేరంటమ్మగారు. ఓహో, నువ్వు మాట్లాడుకోవచ్చని తీసుకొచ్చావా? ఇది అనాథాశ్రమం కాదు. పొమ్మను బయటికి. నయనమ్మా, దిక్కులేని వాడికి ఏ దిక్కు చూపించకూడదని నీకు దారిలోనే చెప్పాను కదమ్మా. అయినా సరే బలవంతంగా ఇక్కడికి తీసుకొచ్చావు. నేను వెళ్ళిపోతానమ్మా. ఒక్క నిమిషం ఆగు పెద్దయ్యా. పెద్దమ్మగారు, వయసు మళ్ళుతున్న పెద్ద మనిషిని ఇంటికి తీసుకొస్తే దురందర్ అమ్మగారు ఇక్కడ ఉండొద్దంటున్నారు. ఎవరైనా నీకు తెలిసిన వాళ్ళా? కాదమ్మగారు. చుట్టం కాదు మామ్, దారిన పోయే దానయ్య. ముష్టి వాళ్లను ఇంట్లోకే తీసుకొచ్చేసింది నయని. నేను అడుక్కునేవాణ్ణి కాదు బాబు. అబ్బో, ఆ మాట అంటే రోషం వచ్చినట్టుంది. ఎందుకు రాదు? ఆ మాటకొస్తే పరశురాం బాబాయ్ కూడా అంతే కదా. ఇక్కడ పడి తింటున్నాడుగా, అదే కదా హాసిని నువ్వనేది. అంత డెప్త్ మీనింగ్ లేకపోయినా దాదాపుగా అదే అర్థం ఉంటుంది చిన్నత్తయ్య. ఇంకా చూస్తావేంటయ్యా? ఆయన చూడలేరమ్మగారు. ఓ మై గాడ్, ఈయనకి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉందా? సత్రాల్ని చేసేస్తున్నారు ఇంటిని. అయినా నేనంటే సిగ్గు లేకుండా ఉన్నాను. బికాస్ మా అక్క కోసం. అయ్యా, నువ్వు రోషం ఉన్నవాడివి, ఇక్కడెందుకుంటావు? వెళ్ళు వెళ్ళు. వెళ్తాను బాబు, వెళ్ళిపోతాను నయనమ్మా. వెళ్ళలేక ఆగిపోయాడు. మా చెల్లి పరిచయం అయితే ఎవరికైనా అంతే, విడిచిపెట్టి వెళ్ళబుద్ది కాదు. పరసు ఉన్నాడు, జాస్మిన్ ఉంది. నిన్నటిదాకా జశ్వంత్ కూడా ఉన్నాడు. వీళ్ళుండగా పాపం ఆ పెద్ద మనిషి ఎక్స్ట్రా అయిపోతాడా? ఏంటి గొడవ? గొడవ కాదు దినా. నయని రోడ్డు మీద వెళ్లి ఆయన్ని పట్టుకొచ్చి అనాథ అని మనమే షెల్టర్ ఇద్దామని జాలి పడుతోంది. మనం ఓకే అంటే రేపట్నుంచి ముక్కంటిపురం జనాన్నంతా ఇక్కడికే రమ్మనేలా ఉంది. అలా ఎలా అంటావే? నువ్వొకటి చెప్పమంటే 100 చెప్తావు. ఎక్స్ట్రాలు అదే పిన్ని,
ఎక్స్ట్రా టాలెంట్ అంటున్నా. మనం పొమ్మంటే జాలి దయ లేదంటారు, ఉండమంటే నువ్వే నిర్ణయం తీసుకున్నావా అంటారు. ఏదో ఒక మాట విశాల్ చెప్తేనే బాగుంటుంది.